పార్వతీపురం మాన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో ఒక వింత ఘరానా మోసం బయటపడింది. రాజు, శివకుమార్ ఇద్దరు కూడా ఫోన్‌లో ఏర్పడిన పరిచయం కారణంగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. రాజు పార్వతీపురం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. శివకుమార్ విజయవాడకు చెందినటువంటి బంగారం వ్యాపారం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి. సో, ఇద్దరు కూడా ఫోన్‌లో హాయ్ అంటే హాయ్ అంటూ, బాయ్ అంటే బాయ్ అంటూ కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ అలా పరిచయాలు పెంచుకున్నారు. సో, ఇదంతా కూడా బానే ఉంది. కాలక్రమేణా ఒకరోజు రాజు, అదే విధంగా శివకుమార్ ఇద్దరు కూడా ఒక బంగారం టాపిక్ మీద గురు బంగారం ఎంతుంది? బంగారం రేట్ ఆకాశాన్ని అంటుతుంది. ఇలా అయితే బావున్ను, అలా అయితే బావున్ను అంటూ మాటల్లో పెట్టాడు. సో, నా స్నేహితుడే కదా! ఒకవేళ ఆడపిల్ల అయితే మోసం చేస్తుందేమో గానీ, మగాడు మగాడిని ఎందుకు మోసం చేస్తాడు? సరే ఈయన మాట్లాడే మాటలు కూడా అన్నీ బానే ఉన్నాయి. నా బంగారం వ్యాపారానికి సంబంధించి నన్ను లాభం చేకూర్చడానికే ఇలాంటివన్నీ చెప్తున్నాడు కదా! అంటూ చక్కగా నమ్మేశాడు శివకుమార్. సో, దురాశ దుఃఖానికి చేటు అంటుంటారు కదా! సో, ఉన్న దాంతోటే మనం సంతృప్తి పడాలి. ఇంకా అత్యాశకు పోతే ఎలాంటి దారుణాలు చోటు చేసుకుంటాయో ఈ ఘటనే ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. బంగారం చాలా తక్కువ ధరకే వస్తుందిక్కడ. చాలామంది బంగారం తనఖా పెట్టేసి విడిపించుకోకుండా అలా బ్యాంకుల్లో, ప్రైవేట్ బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. మా దగ్గర కూడా బోలెడు బంగారం ఉంది. అదంతా కూడా హాఫ్ రేట్‌కే నీకిచ్చేస్తున్నాను శివకుమార్. సో, ఎందుకంటే అందులో సగం రేటు మాత్రమే ఇవ్వు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా! ఎలా అయితేనేం నువ్వు డబ్బులు తీసుకొచ్చేసేయి, బంగారం నీ చేతిలో పెట్టేస్తానంటూ చక్కగా ఫోన్‌లో మాట్లాడాడు. హమ్మయ్య! తక్కువ ధరకే బంగారం వస్తుంది. అవన్నీ కూడా తనఖా పెట్టిన వస్తువులు కాబట్టి, అవన్నీ కూడా కరిగించేసి కొంత బంగారం ముద్ద నేను చేసి డబుల్ రేట్‌కి అమ్మొచ్చు. ఇప్పుడు రోజుకోలా బంగారం రేటు కూడా పెరిగిపోతుంది కదా! అని చాలా ప్లానింగ్స్ చేసుకున్నాడు శివకుమార్ అనే వ్యక్తి, విజయవాడకు చెందిన ఆయన. సో, తన వేరే వ్యక్తిని కూడా వెంట పెట్టుకొని పార్వతీపురం మన్యం జిల్లాకి వచ్చేసాడు. పార్వతీపురం మన్యం జిల్లాకి వచ్చిన తర్వాత రాజు ఎక్కడున్నాడో లొకేషన్ కూడా షేర్ చేశాడు. అడ్డూరి వలస దగ్గరికి వెళ్లారు. సో, "నువ్వొచ్చేసావా? ఆ! సరే. మేము కూడా బంగారు వస్తువులు పట్టుకొని వచ్చేస్తున్నాం. నువ్వు క్యాష్ తెచ్చావా? ఆ! క్యాష్ అక్కడ ఉన్నావా కదా!" అంటూ ఇద్దరు కూడా కన్ఫర్మ్ చేసేసుకున్నారు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రాజు అనే వ్యక్తి ఒక నలుగురిని వెంట పట్టుకొని వెళ్లి వెనకాతల వెపన్స్, అదేవిధంగా కర్రలు కూడా పట్టుకొని వెళ్లి, "ఏది నువ్వు తీసుకొచ్చిన డబ్బు చూపించు" నాయనంటే, "నువ్వు తీసుకొచ్చిన బంగారాన్ని చూపించు" అంటూ శివకుమార్ అనగానే వెంటనే చేతిలో ఉన్న కర్రలతో టపీమని తల మీద వేసి దాడి చేసి అతను తీసుకొచ్చిన 2,00,000 డబ్బును కూడా దోచుకొని వెళ్ళిపోయారు. లబోదిబోమంటూ పోలీసుని ఆశ్రయించాడు విజయవాడకు చెందినటువంటి బంగారు వ్యాపారి శివకుమార్. సో, దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? గతంలో కూడా అదే పార్వతీపురం మన్యం జిల్లాకి ఒక శ్రీకాకుళం చెందినటువంటి టీచర్ తన విద్యార్థిని మాటలు విని తక్కువ ధరకే మా ఆయన బంగారం ఇప్పిస్తాడు. బంగారం షాప్‌లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి, మేడం మీరు డబ్బులు పట్టుకొని వచ్చేయండి అని చెప్పగానే తక్కువ ధరకే బోలెడు బంగారం వచ్చేస్తుంది కదా! ఆమె కూడా సేమ్ ఇదే తరహాలో వచ్చి అక్కడ మోసపోయింది. బంగారాన్నంతా కూడా ఏమీ లేకుండా, డబ్బులు కూడా లేకుండా ఉత్తి చేతులతోటి బోరుమనుకుంటూ వెళ్ళింది. సో, ఎన్ని సార్లు పోలీసులు అలర్ట్ మెసేజెస్ చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు. మోసపోకండి, ఫోన్‌లో చెప్పేవన్నీ వినేకండి, చూసేదంతా బంగారం కాదు, మాయ మాటలు, మాయగల వలలో పడకండి అని ఎన్ని సార్లు చెప్తున్నా, మీ పని మీదే, మా పని మాదే. మాకు ఊరికనే డబ్బులు రెట్టింపు అయిపోవాలని ఆశతో, అత్యాశతో బ్రతికేస్తున్నాం మా జీవితాలు ఇంతే అంటూ ఇలాంటి కొంతమంది దారుణమైన మోసగాళ్ళ చేతిలో మోసపోతున్నారు. సో, ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు కూడా తెలియాల్సిన అవసరం ఉందనైతే మాత్రం తెలియజేశారు. కెమెరా పర్సన్ బాలకిషన్‌తో పద్మ, తెలుగు మిర్రర్.